మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మైబాద్ జిల్లా కేసంద్రం విలేజ్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం కార్యదర్శి మదన్ మోహన్ నాయుడు అనే కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క జీతాలు తమకు రావాల్సిన జీతాలను వాడుకొని ఒక నెల జీతం నవంబర్ 2023 ఒక నెల జీతం వాడుకొని వారిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆఖరికి బదిలీ పైన వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళేసి వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలే అనేసి వాళ్ళు స్థానిక ఎంపీడీఓ మండల కేంద్ర మండలంలోని ఎంపీడీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన ఎంపీడీఓ గారు తగు విచారణ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతూ మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళకు ఒక డేట్ పెట్టి వాళ్ళని చాలా రకాలుగా ఒక నెల నుండి 2 నెలల వరకు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇస్తాడా ఇవ్వడా అనేసి వాళ్ళు కూడా ఒకనొక సందర్భంలో పేపర్ కు కానీ ధర్నాలు కానీ చేయడం జరిగింది. ఎట్టకేలకు ఆ కార్యదర్శి మదన్ మోహన్ నాయుడు అనేసి బదిలీ పైన వెళ్ళినా కానీ 2,15,000 సుమారుగా అమౌంట్ ఆయన సిబ్బందికి ఇవ్వడం జరిగిందనేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ గారు కూడా తగు ఎంక్వైరీ చేసి మదన్ మోహన్ నాయుడుని వాళ్ళని ఖచ్చితంగా ఒక విచారణ చేసి ఆయన పైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఒక ప్రభుత్వ అధికారి గ్రామ పంచాయతీలో పనిచేసే ఒక ప్రభుత్వ అధికారి కార్యదర్శి ఇలా సిబ్బంది జీతాలు వాడుకొని వారికి ఇవ్వకుండా అలా వాళ్ళని ఒకటి చేయడం ఇదే కాకుండా మదన్ మోహన్ నాయుడు కార్యదర్శి గారి మీద ఇదివరకే అంగడి బిల్లులు కానీ మన ఇంటి పన్ను బిల్లులు కానీ అనేక అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపైన విచారణ కూడా చేస్తామని ఎంపీడీఓ గారు చెప్పారు. మరియు దాంతోపాటు ఒక ప్రభుత్వ అధికారి ఇలా చేయడం అనేది కేసంద్రం మండలం మొత్తం కూడా కేసంద్రం విలేజ్ లో కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది.